ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో ఏపీని పురోగతి దిశగా అడుగులు వేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. పారిశ్రామికంగా ఏపీ ప్రగతి సాధిస్తే తద్వారా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం అనేక కంపెనీలను ఏపీకి స్వాగతిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేని యువత ఉండకుండా తనవంతు ప్రయత్నం చేస్తుంది. 2 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వంపైనా ఈ స్థాయిలో వ్యతిరేకత గతంలో చూడలేదన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం, కూటమి ఎమ్మెల్యేలపైన లైంగిక ఆరోపణలు, టీటీడీ వ్యవహారంపైన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో ముఖ్య నేత భవిష్యత్పైన జగన్ చేసిన వ్యాఖ్యలు కీలక చర్చగా మారాయి. ఇరాన్ వార్ కారణంగా ఎల్పీజీ కొరత, ఎల్పీజీ స్కేర్సిటీ ఏర్పడవచ్చన్న భయాలతో ముందస్తుగా ఎక్కడికక్కడ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ చేస్తున్న వేళ రాష్ట్రంలో తాజా పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా చమురు కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్టీసీ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై వారి నుంచి వివరాలు తీసుకున్న చంద్రబాబు